మనసంతా దేవుని సన్నిధిలో ఇప్పి, హృదయం అంతా విప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. ఆ రోజు దేవుడు యాజకుడైన ఏలీ ద్వారా మాట్లాడి, ఇదిగో నీ ప్రార్థనలు వినబడ్డాయి, మరుసటి సంవత్సరాన ఈ సమయానికి నీ ఒడిలో ఒక బిడ్డ ఉంటాడు అని దేవుడు చెప్పాడండి. ఆ మాట వినిన తను మరి ఇంకెప్పుడు కూడా దుఃఖాక్రాంతులుగా కాలేదని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నదంతా కుమ్మరించుకున్న తర్వాత విశ్వాసముతోటి నింపబడును గాక. ఆమేన్. మనమందరం కూడా విశ్వాసంతో నింపబడాలి. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. నా ప్రార్థన దేవుడు చెవి ఒగ్గాడు. ఈ రోజు నేను ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్న ఈ మొర ఆయన చెవిన వినబడ్డది, నాకు జవాబు వచ్చింది అని నేను నమ్ముతున్నానని. మరి ఇంకెప్పుడు దుఃఖాక్రాంతులుగా కాక దేవుడి యందు విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు వెళ్దాం.